ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం ముడుగుల వ్యవహారంలో కొడుకు తర్వాత ఇప్పుడు తండ్రి అరెస్ట్ కావడం వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో అసలు ముడుపులు మూలాలు ఎక్కడున్నాయి? నాంపల్లి ఈడీ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది? లిక్కర్ స్కామ్ సెగ వైసీపీ సీనియర్ నేతలకు గట్టిగా తగులుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు నేరుగా నాంపల్లిలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. కారుమూరి అరెస్టుతో నాంపల్లి ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీ సెక్యూరిటీని టైట్ చేశారు. అన్యాయంగా చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ రవాణా టెండర్ల ప్రక్రియలో 100 కోట్ల అక్రమాలు జరిగాయన్నదే ప్రధాన ఆరోపణ. టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ వంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారని ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. మార్కెట్ రేట్ల కన్నా ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 195 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి, అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ సిండికేట్ లో మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ కు కూడా వాటా ఉందని, వారి కుటుంబానికి సుమారు 10 కోట్లకు పైగా ముడుపులు అందినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. జూన్ నెలలోనే రంగంలోకి దిగిన ఈడీ ఏకకాలంలో దాడులు చేసి ఇప్పటికే రాజు కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను జైలుకు పంపింది. ఆ తరువాత కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ ను అరెస్టు చేసిన అధికారులు తాజాగా కారుమూరి నాగేశ్వరరావును సైతం కస్టడీలోకి తీసుకోవడంతో ఈ కేసు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది. లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్టుతో తదుపరి విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ముడుపుల మూలాలు ఇంకెవరి వరకు వెళతాయో వేచి చూడాలి.